గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల స్థాన చలనం పొందిన టీచర్లు అంటే సుదూర ప్రాంతాల్లోకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ ఇందిరా పార్కులో ధర్నా చౌకులు ఆందోళన చేస్తున్నారు. 317 జీవో వల్ల స్థాన చలనం పొందిన ఎవరైతే టీచర్లు ఉన్నారో తమను స్థానికంగా ఎక్కడైతే ఉన్నామో అక్కడికి కేటాయించాలి, తమకు అక్కడికి పంపించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఆందోళన చేపడతాయి. అయితే 317 జీవో డిస్లోకేటెడ్ సంబంధించి మనకు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు ఇందిరా పార్క్ ధర్నా చౌకులో. ఈ సమస్యకు పరిష్కరించి 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ గారు ఉన్నారు మనతోటి. అజయ్ కుమార్ గారు చెప్పండి. ఏ రోజైతే 317 జీవో వచ్చిందో ఆ రోజు మేము 100 కిలోమీటర్లు సుదూర ప్రాంతాలకు నెట్టివేయబడి మరి మా మీద ఒత్తిడితో నెట్టివేయబడి మీరు జాయిన్ కాకుంటే మీ ఉద్యోగాలు కూడా తీసేస్తామని చెప్పేసి ఒత్తిడి వేసి మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వేసిండ్రు. యాక్చువల్లీ 33 జిల్లాల చేసిన తర్వాత 33 జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయాలన్నప్పుడు ఉద్యోగులను సర్దుబాటు చేసే బదులు 33 జిల్లాల కొత్త జిల్లాలకు కొత్త ఉద్యోగాల కల్పన చేస్తే అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు చదువుకున్న నిరుద్యోగులు పాపం ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా నుంచి 300 మందిని ఆ జిల్లాకు పంపే బదులు ఆ జిల్లాల కొత్త రిక్రూట్మెంట్ వేస్తే ఏమవుతుండే? ఇవాళ లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ మరి ఈ విధంగా మార్చిన ఘనత, ఇవాళ ఉన్న ఉద్యోగులని మరి ఇవాళ శోకంలో నెట్టిన బాధ్యత మరి ఇవన్నీ ఒక ప్రభుత్వం తీసుకుంటే ఇంకో ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే 48 గంటల్లో మీకు న్యాయం చేస్తామన్నారు. మరి సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీ మంత్రులే ఇవాళ ఇంటలెక్చువల్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారు మాతోటి ప్రత్యక్షంగా మీరు డిస్లోకేటెడ్ అయిన వాళ్ళని, స్థానచలనమైన వాళ్ళని ఖచ్చితంగా మిమ్మల్ని రీఅలోకేట్ చేస్తాం, మీ జిల్లాలకు మిమ్మల్ని పంపుతున్నాం, అయిపోయింది, రిపోర్టు కూడా త్వరలో ఇస్తున్నామని చెప్పి ఇవాళ తీరా చూస్తే 317 జీవోకు ఎలాంటి సంబంధం లేకుండా స్పౌజ్ మ్యూచువల్ మెడికల్ మాత్రమే పంపి మిగతా మరి కేంద్రానికి లేఖ రాస్తామంటే కేంద్రానికి లేఖ రాయడం అవసరం లేదు, అది మీరే చెప్పిండ్రు. ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ 2123 యువన్ నోట్ ఇచ్చి దాంట్లో క్లియర్ అండ్ క్రిస్టల్గా డిస్లోకేటెడ్ వాళ్ళని రీఅలోకేట్ చేయడానికి ఎలాంటి లీగల్ ఇష్యూ లేదని అన్నారు. ఇవాళ స్థానికత అని ఇవాళ మేము ఒకళ్ళొక్కళ్ళు కొట్టుకుంటున్నాం. స్థానికత కూడా PO18లో ఉన్న అంశమే అది. వాళ్ళు స్థానికతని మరి పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీని తీసుకొని 317 జీవో ఇచ్చిండ్రు. అదే స్థానికతని తీసుకొని ఉంటే ఈ సమస్యలు వచ్చాయి కావు. ఇవన్నీ కాదు కానీ ఇవాళ 200-300 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి నా అమ్మలు అక్కలు ఇవాళ క్యారింగ్ అయ్యి ఇవాళ వాళ్ళకు పాస్ అవి చేయలేక మరి నిజంగా ఎందరో మంది కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇవాళ 52 మంది చనిపోయినరు. ఇవాళ గత ప్రభుత్వంలో 37 మంది చనిపోతే మిగతా ఈ ప్రభుత్వంలో మిగతా వాళ్ళు దాదాపు 15-20 మంది చనిపోయినరు. కాబట్టి ఇప్పటికైనా కాలయాపన చేయకుండా తెలంగాణ ఇస్తామని కాలయాపన చేయడం వల్ల ఎందరో మంది విద్యార్థులు, ఎందరో మంది మరి ఇవాళ సంపన్న వర్ణాల మరి యువకులు ఎందరో మంది మరి వాళ్ళు అమరులైనరు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. కానీ ఇవాళ మా అమ్ముని కూడా ప్రాణాలు ఇంకా ఎక్కువ కాలయాపన చేస్తే నిజంగా ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఇప్పటికి కూడా మమ్మల్ని రక్షించి తొందర ముఖ్యమంత్రి గారు మీకు ఇంకా చాలా అనుభవం, మీ చాలా వయసు తక్కువ ఉంది, ముఖ్యమంత్రి అయినరు, మీరు ఇంకా ఎంతో లాంగ్ జర్నీ చేయాలి రాజకీయంలో. కాబట్టి ఇచ్చిన మాట తప్పిన ముఖ్యమంత్రిగా మరి మీకు పేరు వస్తే బాగోదు. అదే మీరు కాలయాపన చేస్తూ ఇప్పటికే 1 ఇయర్ అయింది. క్యాబినెట్ సబ్ కమిటీ మీ కోర్టులో మరి పెట్టింది బాలు. మీరు నిర్ణయం తీసుకొని మీరు గట్టిగా నిర్ణయం తీసుకొని వీళ్ళకి ఇచ్చేయండి అంటే క్షణంలో రేపే మా చెర వీడుతుంది. మేము మా కష్టాలు కడతేరుతాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితిలో ఇవాళ దామోదర్ ఇవాళ దుద్దిల శ్రీధర్ బాబు గారు స్వయంగా మండలిలో కూడా ప్రకటించారు, మేము కేంద్రానికి లేఖ రాస్తామని. దయచేసి మీ దగ్గర ఇంతమంది యంత్రాంగం ఉన్నది, గత ప్రభుత్వ యంత్రాంగమే ఈ ప్రభుత్వము, మళ్ళీ వాళ్ళనే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇవాళ మిస్గైడ్ కాకండి. దయచేసి మీరు పొన్నం ప్రభాకర్ గారు కూడా అక్టోబర్ 2 నాడు మాతోటి ఏమన్నారు, ప్రత్యక్షంగా నేను లోపలికి పోయినా గాంధీ భవన్లో గాంధీ మహాత్ముని జన్మదినం సందర్భంగా నేను మాటిస్తున్నా, త్వరలో మీ సమస్య తీర్పుతాం. బ్యూరోక్రాట్స్ మేమన్నాం, అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు సార్, వాళ్ళు కానియ్యారు అని అంటే అధికారులు ఇట్లా అంటున్నారు కదా అంటే అధికారులు కేంద్రానికి లేఖ రాయాలనుకుంటుంటే ఇది బ్యూరోక్రాట్స్దా ప్రభుత్వం మాదా? బ్యూరోక్రాట్స్ మాట మేము ఎందుకు వింటాం అని చెప్పి ఆ రోజు అన్నామన్నా. దయచేసి గుర్తు చేసుకో ఉన్నామన్నా. ఇవాళ మీరు విద్యార్థి దశ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు మీరు, కాబట్టి అన్నీ చూసి ఖచ్చితంగా అతి త్వరలో మీరు మంచి నిర్ణయం చేసి మమ్మల్ని మా కష్టాలు కడతేరిస్తే
ఎప్పటికీ కూడా మీ ప్రభుత్వం కలకలలాడుతూ ఉంటుంది. లేకపోతే మా పాప ఊరికే పోదన్నా మీ కళ్ళ ముందరనే ఉన్నది. ఇవాళ మేమే గెలుస్తామని చెప్పి వీగిన వాళ్ళ ఏమైంది? ఇవాళ మట్టి కొట్టుకపోయారు. ఇవాళ ఇవన్నీ మీకు ఎదురుగానే ఉన్నాయి. కాబట్టి దయచేసి అతి త్వరలో మమ్మల్ని మా గమ్యస్థానాలకు చేర్చండి, పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి మేము ఇవాళ సత్వర న్యాయ పోరాట దీక్ష చేస్తున్నాం. సత్వరం చేయండి. ఇది 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ జాగ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి ఈ 317 జీవో సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారంటే స్థానచలనం పొందిన టీచర్లు వాళ్ళంతా ఇందిరా పార్కులో ధర్నా చౌక్ చేరుకుంటున్నారు సత్వర దీక్ష కోసం. కెమెరామ్యాన్ వెంకీతో వంశీ పల్లవి టీవీ.